ఈ పెద్ద చేప చూడండి మా వడ్డామట ఎలా తిరుగుతుందో. సో మామ ఈరోజైతే మనం కాలువకైతే ఫిషింగ్ అయితే వచ్చేసామనమాట. సో వచ్చినమ్మటనే అయితే 3 ఫీటర్లు అయితే వేసానమాట. చూద్దాం ఏం చేపలు పడతాయో. సో మామ చూడండి మనకు ఫస్ట్ బోని అయితే ఈ రాగండి అయితే పడిందనమాట. సో ఇదైతే చిన్నదే కానీ గట్టిదనమాట, మామూలుగా ఆడలేదు. సో దీన్నైతే బయటికి తీస్తానమాట ఫైనల్లీ. చూడండి ఒక మీడియం సైజ్ రాగండి అనమాట. హుక్ వచ్చేసి దవడమ్మట అయితే వేసుకుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి చిత్ర అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి దాదాపు 1 కేజీ ఉంటుంది. ఎంత లాగుతున్నా అయితే ఇదైతే ఒడ్డుకు నేను రానంటుంది అనమాట. నేను కొంచెం ఒడ్డుకు లాగుతున్నా, ఇది మళ్ళీ తిరిగి లోపల లాగుతుంది ఒక్కసారిగా ఫుల్ ఫోర్స్ పెట్టి. సో ఫైనల్లీ దీన్ని కూడా అయితే లాస్ట్కి ఒడ్డుకి లాగేశాను, బయటకైతే తీస్తాం. చూడండి దీనికి వచ్చేసి నడుముకొకటి మూతికొకటి వేసుకుంది, 2 ముళ్ళు వేసుకున్నాయి. అండ్ ఫైనల్లీ మామూలు సైజుది కాదనమాట ఈ రాగింది మాత్రం. అసలు దబ్బా లాగింది, ఒక లెవెల్లో లాగింది. సో లోపల కంటే ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. నేను అది మొత్తం పెట్టలేదు, ఎందుకంటే ఇది షార్ట్ వీడియో కాబట్టి సింపుల్గా అయితే నేను కట్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. సో ఒడ్డుకు తీసి ఒడ్డునమ్మట ఆడిచ్చి బయటికి తీసేపటికి నాకైతే చెమట కారిపోయింది అనమాట. అండ్ చేపను ఎప్పుడైనా కానీ పెద్ద పడినప్పుడు ఖచ్చితంగా ఆడించుకొని తీసుకుంటే, చూడండి ఇప్పుడు నాకు ఎంత సింపుల్గా అయితే దీన్ని బయటికి తీసానో మీకు అంత సింపుల్గా అయితే బయటికి తీస్తారనమాట. చేప చూడండి అలసిపోయింది అనమాట. ఇక ఈదలేను, నేనే వచ్చేస్తా బయటికి అన్నట్టు వచ్చి అక్కడ ఆగిపోయింది చూడండి. సో అలా ఆగిపోవాలి చేప. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. బయటకు వచ్చాక కూడా మీకు ఎక్కువ గోల్ చేయదు చేప. సో ఇదైతే చిన్న సైజ్ అయితే కాదు మామ, 3.5 అయితే ఉంది రాగండి. ఒకసారి మీకు క్లియర్గా ఫుల్ సైజ్ అయితే చూపిస్తా చూడండి. ఫీడర్ అయితే మాత్రం డైరెక్ట్ నోట్లోకి అయితే హుక్ అయిందనమాట దీనికి. ఇదే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే మరి ఉంటా.